భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 4వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కౌసల్య భవనమునకు వెళ్ళి ఆమె ఆశీస్సులు పొందుట, లక్ష్మణునితో స్నేహపూర్వక సంభాషణము చేసి స్వగృహమునకు వెళ్ళుట అనే కథగా వింటారు. పౌరులందరూ వెళ్ళిన పిమ్మట దశరథుడు మరల మంత్రులతో ఆలోచించి, రేపే పుష్యమి నక్షత్రం, అందుచేత నా కుమారుడైన రాముని యవ్వరాజ్యానికి అభిషిక్తుని చేయాలి అని నిశ్చయించాడు. అటు పిమ్మట దశరథుడు అంతఃపురానికి వెళ్ళి మరల ఒకసారి రాముని ఇచ్చటకు తీసుకురమ్ము అని సుమంత్రుని ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు రాజ్ఞానుసారంగా రాముని మరల తీసుకురావడానికై రాముని భవనానికి వెళ్ళాడు. సుమంత్రుడు మరల వచ్చినట్లుగా ద్వారపాలకులు రామునికి తెలిపారు. అతడు వచ్చినట్లు వినగానే రాముని మనస్సులో శంక కలిగింది. రాముడు ఆ సుమంత్రుని వెంటనే లోపలికి రప్పించి, మరల నీవెందుకు వచ్చావో పూర్తిగా చెప్పు అని పలికాడు. సుమంత్రుడు, దశరథ మహారాజు నిన్ను చూడగోరుతున్నాడు, వెళ్ళవలనా లేదా అనే విషయం నీవే నిర్ణయించుకో అని పలికాడు. సుమంత్రుడి మాటలు విన్న రాముడు వెంటనే బయలుదేరి మరల దశరథ మహారాజును చూడ్డానికై రాజప్రాసాదానికి వెళ్ళాడు. రాముడు వచ్చినట్లు విని దశరథ మహారాజు అతనికి ఒక ప్రియమైన విషయాన్ని చెప్పడానికై గృహంలోకి రప్పించుకున్నాడు. రాముడు తండ్రిగారి భవనంలోకి ప్రవేశించి దూరం నుంచే దోసిలి కట్టి నమస్కరించి తండ్రిని చూశాడు. దశరథుడు నమస్కరిస్తున్న ఆ రాముని లేవదీసి కౌగిలించుకున్నాడు. పిమ్మట అతనికి ఒక అందమైన ఆసనం ఇచ్చి ఈ విధంగా అన్నాడు: రామ, దీర్ఘాయుర్దాయవంతుడైన నేనిప్పుడు వృద్ధుణ్ణయ్యాను. నేనింతవరకు ఇష్టమైన భోగాలన్నింటినీ అనుభవించాను. అన్నదానము, భూరి దక్షిణలు గల వందలాది యజ్ఞాలు చేశాను. ఇప్పుడు నేను నిన్ను భూలోకములో సాటిలేని సంతానంగా పొంది ఉన్నాను. క్షత్రియ ధర్మములైన అధ్యయన, యజన, దానములను చేశాను. నాకిష్టమైన సుఖములన్నీ అనుభవించాను. యజ్ఞములు చేయడం చేత దేవతా రుణాన్ని, స్వాధ్యాయాధ్యయనము చేత ఋషి రుణాన్ని, సంతానాన్ని కనుట చేత పితృదేవత రుణాన్ని, దానాదుల చేత బ్రాహ్మణ రుణాన్ని తీర్చివేశాను. ఈ విధంగా ఈ శరీరం దాల్చినందుకు చెల్లించవలసిన రుణాలన్నింటినీ చెల్లించేశాను. నీకు రాజ్యాభిషేకం చేయడం తప్ప నేను చేయవలసింది మరేమీ లేదు. అందుచేత నీవు నేను చెప్పినట్లు చెయ్యి. ఇప్పుడు నీవు రాజు కావాలి అని ప్రజలందరూ కోరుతున్నారు. అందుచేత నిన్ను యవ్వరాజ్యాభిషేక్తుని చేస్తాను. నేను ఈ దివసములలో భయంకరమైన అమంగళకరమైన స్వప్నాలు చూస్తున్నాను. పిడుగులతో కూడి గొప్ప ధ్వనితో ఒలుకలు పగటియందే పడుతున్నాయి. క్రూర గ్రహాలైన రవి, కుజ, రాహువులు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించి ఉన్నట్లు దైవజ్ఞులు చెబుతున్నారు. ఇట్టి అపశకునాలు కనబడినప్పుడు సాధారణంగా రాజునకు మృత్యువైనా వస్తుంది, లేదా అతనికి ఘోరమైన ఆపదైనా సంభవిస్తుంది. నా మనస్సులో మరి ఒక ఆలోచన కలగడానికి పూర్వమే నీవు అభిషిక్తుడవు కా. మానవుల మనస్సు చంచలమైంది కదా. నేడు చంద్రుడు పుష్యమి నక్షత్రానికి వెలుపలనున్న పునర్వసు నక్షత్రంతో సంబంధించి ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసినప్పుడు పట్టాభిషేకం నిశ్చయించిన సమయమని దైవజ్ఞులు చెబుతున్నారు. అందువలన నీవు పుష్యమి నక్షత్రమునందు అభిషిక్తుడవు కా. నా మనస్సు నన్ను తొందర పెడుతోంది. నిన్ను రేపు యవ్వరాజ్యాభిషిక్తుని చేస్తాను. అందుచేత భార్యాసమేతుడివైన నీవు ఆత్మ నిగ్రహవంతుడివై ఇది మొదలు రాత్రంతా దర్భాసనంపై శయనించి ఉపవాసం చెయ్యాలి. ఇట్టి కార్యాలకు సాధారణంగా అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అందుచే నీ మిత్రులందరూ అప్రమత్తులై అన్ని విధాలా నిన్ను రక్షిస్తూ ఉండాలి. భరతుడు ఈ నగరం నుండి దూరంగా ఉండగానే నీకు అభిషేకం జరగవలెను అని నా అభిప్రాయం. నీ సోదరుడైన భరతుడు అన్నగారిని అనుసరించే ఉండేవాడు. ధర్మబుద్ధి గలవాడు, దయాశీలుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్పురుషుల మార్గం చరించేవాడు. ఇదంతా వాస్తవమే. కానీ ధర్మనిరతులై సన్మార్గమును వర్తించే మనుష్యుల యొక్క మనస్సు కూడా చంచలం కావచ్చునని నా అభిప్రాయం అన్నాడు. దశరథుడు రేపు జరగనున్న అభిషేకాన్ని గురించి ఈ విధంగా చెప్పి, నీవు వెళ్ళిరా నాయనా అని అనుజ్ఞనీయగా రాముడు తండ్రికి నమస్కరించి తన భవనానికి వెళ్ళాడు. ఈ విధంగా దశరథ మహారాజు అభిషేకాన్ని గురించి
చేసిన నిర్ణయం విని రాముడు తన గృహానికి వెళ్ళి వెంటనే బయలుదేరి తన తల్లి అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురంలో కౌసల్య దేవతాగృహమునందు పట్టు వస్త్రాలు ధరించి ధ్యానాసక్తయే మౌనం వహించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండగా రాముడు ఆమెను చూశాడు. ప్రియమైన రామాభిషేక వార్త విని సుమిత్రయు లక్ష్మణుడును అంతకు ముందుగానే అక్కడికి వచ్చి ఉన్నారు. సీతను కూడా రప్పించారు. ఆ సమయంలో కౌసల్య కండ్లు మూసుకుని ధ్యాన నిమగ్నమై ఉన్నది. సుమిత్రయు లక్ష్మణుడు సీతయు సమీపముననే ఆమెతో పాటు కూర్చున్నారు. పుష్యమి నక్షత్రమున పుత్రునకు యవ్వరాజ్యాభిషేకం జరుగునని విని కౌసల్య ప్రాణాయామం చేసి పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ కూర్చున్నది. ఆ విధంగా నియమం వహిస్తున్న తల్లిని సమీపించి నమస్కరించి రాముడు ఆమెకు ఆనందం కలిగించినట్లు, అమ్మా, తండ్రిగారు నన్ను ప్రజాపాలనము చేయమని నియమించారు. వారి ఆజ్ఞ ప్రకారం నాకు రేపు రాజ్యాభిషేకం కాగలదు. సీత కూడా నాతో పాటు ఈ రాత్రంతా ఉపవాసం ఉండాలి అని ఋత్విగ్ ఉపాధ్యాయులను తండ్రిగారు చెప్పారు. రేపు జరగనున్న అభిషేకానికి తగిన మంగళ కృత్యాలన్నీ నాకును సీతకును ఇప్పుడు చేయించండి అని పలికాడు. కౌసల్య చిరకాలం నుండి కోరబడుతున్న అభిషేక వార్త విని ఆనంద బాష్పాలు రాలుస్తూ రామునితో మధురమైన వాక్యం పలికింది. నాయనా రామ, చిరకాలం జీవించు. నీ శత్రువులు నశించెదరుగాక. ఐశ్వర్యంతో కూడినవాడై నా జ్ఞాతులను సుమిత్ర జ్ఞాతులను ఆనందింపచేయి. నీవు నా కుమారుడిగా పుట్టిన నక్షత్రం చాలా మంగళకరమైనది. కాబట్టే సద్గుణముల చేత తండ్రి అయిన దశరథ మహారాజును ఆనందింపచేశావు. పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ నేను చేసిన వ్రతోపవాసాది క్లేశము సఫలమైంది. కావుననే ఈ ఇక్ష్వాకు వంశీయుల రాజ్యలక్ష్మి నిన్ను ఆశ్రయింపనున్నది. రాముడు ఈ విధంగా తల్లి పలికిన మాటలు విని తన పక్కనే అంజలి ఘటించి నమ్రుడై కూర్చుని ఉన్న లక్ష్మణుని చూచి చిరునవ్వుతో, లక్ష్మణ, నాతో నీవు ఈ భూమిని పాలించు. నీవు నా రెండో ప్రాణం. అట్టి నిన్ను కూడా ఈ రాజ్యలక్ష్మి వరించినది. నీకిష్టమైన భోగములను ఇతర రాజ్య ఫలములను కూడా అనుభవించు. నేనీ జీవితమును గాని రాజ్యమును గాని కోరుకొనుట నీ కొరకు మాత్రమే అన్నాడు. రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికి ఇరువురు తల్లులకు నమస్కరించి సీతకు కూడా వారి అనుమతి ఇప్పించి సీతా సమేతుడై తన గృహానికి వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండమునందలి 4వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు కౌసల్య భవనమునకు వెళ్ళి ఆమె ఆశీస్సులు పొందుట, లక్ష్మణునితో స్నేహపూర్వక సంభాషణము చేసి స్వగృహమునకు వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 5వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు అంతఃపురము ప్రవేశించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.